అది మీకు గతంలో తెలుసు, నా షోల్డర్ టేర్ అయింది. మసిల్ ఏమవుతుంది, ఎముకలు కలిసిపోతాయి, మధ్యలో మసిల్ కట్ అయిపోతాయి. సో అట్లా కట్ అయిపోయింది. అండ్ దెన్ ఐ హ్యావ్ మై హిప్స్, మై యాంకిల్స్, మై ఎవ్రీ పార్ట్. నేను కీబోర్డ్ వాయిస్తాను మానేసిన కారణం ఏంటంటే ఇది అరిగిపోయింది. దిస్ థంబ్ ఇస్ ఓన్ నాట్, అందుకని గిటార్ వాయిస్తాను, థంబ్ పని ఉండదు కాబట్టి. బట్ దెన్ నా దేహం, నా మోకాలు ఫుల్లీ డ్యామేజ్. అండ్ ఈ మధ్యన ఏం తెలుసుకుంది ఏంటంటే నా కిడ్నీస్ 50% పనిచేస్తున్నాయి. దిస్ ఏ హై స్ట్రెస్, నో లివర్ స్వోలన్. ఐ కెన్ గివ్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ నాకు రెస్ట్ కావాలని. కానీ మీ అందరికన్నా ముందు ఉంటాయి ఇక్కడ. ప్రారంభం నుండి నిలబడతాను త్రూ ద డే. సార్ ఏ ఒక్కరోజు నాకు బాలేదని రెస్ట్ తీసుకోను. సో ఐఎమ్ నాట్ బోస్టింగ్. నేను ఎందుకు చెప్తానంట, నా బలహీనతల మధ్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. చూడండి, ఆయనకి మహిమ వచ్చును గాక. మీరు అనొచ్చు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంటే ఈ ఇయర్లో నాకు చాలా డయాగ్నోస్ అయ్యాయి. కానీ జస్ట్ వీక్ బ్యాక్ నాకు న్యూస్ వచ్చింది. మా నాన్నగారికి తెలియదు, ఇక్కడ చెప్దాం అనుకున్నాను. మై కిడ్నీస్ హ్యావ్ రిస్టోర్డ్ టు నార్మల్. మై ఫిల్టరేషన్ లెవెల్ హ్యాస్ గాన్ డౌన్ టు 49. దట్ ఈస్ ఏదో కొంచెం పనిచేస్తుంది, మోడరేట్ పనిచేస్తుంది 2 కిడ్నీస్. బట్ లాస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసినప్పుడు ఇట్స్ కమ్ బ్యాక్ టు నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. నా లివర్ స్వెల్లింగ్ ఎక్కువ ఉండింది, క్రియేటిన్ లెవెల్ చాలా ఎక్కువ ఉండింది. బట్ నౌ అది కూడా డిప్ డౌన్. మై గాడ్ ఇస్ రిస్టోర్ మీ.